గద్ద మరియు కట్టెలు కొట్టేవాడు. ఒక అడవిలో ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతను కష్టపడి చెట్టు నరికి వాటిని అమ్మేస్తూ అలా జీవించేవాడు. ఒకరోజు అతను ఒక గద్ద పిల్లను చూస్తాడు. అది చెట్టు నుండి కింద పడి చాలా బలహీనంగా ఉంటుంది. కట్టెలు కొట్టేవాడు దానిని చూసి జాలిపడి తన ఇంటికి తీసుకొచ్చి పెంచుతూ ఉంటాడు. దానికి ఆహారం, పాలు ఇచ్చి చూసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత గద్దపిల్ల పెద్దదై ఎగరడం నేర్చుకుంటుంది. ఒకరోజు అతను అడవిలో ఒక ఎత్తైన చెట్లను తెచ్చుకునేందుకు వెళ్తాడు. అతను చెట్టు పైకి ఎక్కి నరికే సమయంలో అతనికి ఎండవేడికి తల తిరుగుతుంది. అతను కిందకు దిగలేకపోతాడు. అలాగే దారి కూడా మర్చిపోతాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక గద్ద అతని దగ్గరికి వచ్చి తన టోపీని పట్టుకొని ఎగురుతూ పోతుంది. అతను ఆ టోపీని చూస్తూ ఆ దారిలో వెళ్తూ ఉంటాడు. చివరకు అతను సురక్షితంగా కిందకు దిగుతాడు. ఆ కట్టెలు కొట్టేవాడు గద్దకు చాలా కృతజ్ఞతలు తెలుపుతాడు. అప్పటి నుండి వాళ్ళు మంచి స్నేహితులు అవుతారు. మనం చేసిన మంచి మనకే తిరిగి వస్తుంది. అందరికీ మంచి చేయాలి అనేది ఈ కథలో మనం తెలుసుకుంటాం. ఒక నక్క కథ. ఒకప్పుడు ఒక నక్క అడవిలో తిరుగుతూ ఉంటుంది. దానికి ఎంతో ఆకలి వేస్తుంది. అలా వెళ్తూ ఉండగా దానికి ఒక ద్రాక్ష తోట కనిపిస్తుంది. బాగా ఆకలితో ఉన్న ఆ నక్క ఆ ద్రాక్ష పళ్ళను తిందామని అనుకుంటుంది. కానీ ఆ ద్రాక్ష తోట చాలా ఎత్తుగా ఉంటుంది. ద్రాక్ష పళ్ళు చాలా రుచిగా కనిపిస్తాయి. నక్కకు వాటిని తినాలని చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ నక్క ఎంత ప్రయత్నించినా ఆ ద్రాక్ష పళ్ళను చేరుకోలేకపోతుంది. అప్పుడు నక్క తనకు తానుగా ఇలా అనుకుంటుంది, ఈ ద్రాక్ష పళ్ళు చాలా పుల్లగా ఉంటాయి. అవి నాకు ఎప్పటికీ అందవు. వాటి గురించి నా టైంని వేస్ట్ చేసుకుంటున్నాను అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ చిన్న కథలో సాధించాలనే కోరిక లేకపోతే జీవితంలోని మనకు కావాల్సినవి ఎప్పటికీ అందుకోలేము అనేది ఈ కథలో మనం తెలుసుకుంటాం. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వచ్చిన లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.